పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం అన్నారు మంత్రి సవిత. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి వారి సేవలో సంక్రాంతిని మొదలు పెడుతున్నామన్నారు మంత్రి సవిత. సంక్రాంతి పండుగ సందర్భంగా 400 మంది పంచాయతీ కార్మికులకు కానుకలు అందజేసిన మంత్రి సవిత. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వాటిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర మంత్రివర్యులు సవిత పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కానుకలు మంత్రి సవిత అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రాత్రి పగలు తేడా లేకుండా, ఎండా వాన లెక్క చేయకుండా నగరాలు, పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు. స్వచ్ఛత పాటించేవారు నిజమైన దేశభక్తులు. పారిశుద్ధ్యం కేవలం ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యత, పవిత్రమైన సేవ అని అన్నారు. విజయవాడలో వరదల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు మంత్రి. ఆ కష్ట సమయంలో వారు చూపిన అంకిత భావాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వారిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని తెలిపారు. స్వాగతం, సుస్వాగతం. గౌరవం అనేది ఎక్కడ ఇవ్వాల మీరు బాగా పనిచేస్తారు సాక్షిగా తెలియజేయడం జరిగింది. సెక్రటరీ వీడియో ఉన్నారా? సిగ్నల్ కూర్చోబెట్టారు.
చూడండి ముఖ్యంగా మన పెనుగొండ శాసనసభ్యులు మంత్రివర్యులు సౌతమ్మ గారు ప్రతి ఏడాది కూడా పారిశుద్ధ కార్మికులకు ఒక ప్రత్యేక సన్మానం చేసి వారికి గౌరవించే వ్యక్తి మన మంత్రి సౌతమ్మ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డులో, కాలనీల్లో మీరు అక్కడ చేసేటువంటి పని చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే, రోగాల బారిన పడుకోకుండా ప్రజలు ఉండాలంటే కార్మికులు, పంచాయతీ కార్మికులు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆ ఉద్దేశంతో మన రామకృష్ణ గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ కార్మికులకు కాళ్ళు కడిగి వారి పాదాలకు కాళ్ళు కడగడం జరిగిందని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే మీ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ప్రజలు, రాష్ట్రం, దేశం బాగుండాలంటే, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ కార్మికుల సేవలు అనేది చాలా ముఖ్యము. ఆ విషయాన్ని గ్రహించి మన మంత్రి సౌతమ్మ గారు ఈ రోజు మీకు పారిశుద్ధ కార్మికులకు గుర్తింపునిస్తూ ఈ రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మంత్రి గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. క్లాప్స్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీ కూడా టార్లు ఇచ్చి, ఎలాంటి గతంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండేది. అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ గారు గ్రామాలు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పంచాయతీ కూడా టార్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా విడుదల వారిగా ఈ రోజు మన పెనుగొండ నియోజకవర్గానికి 16 టార్లు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయము నిన్ననే మన మంత్రి సౌతమ్మ గారు ప్రకటించారు. మన పెనుగొండ నియోజకవర్గము పట్టణ కేంద్రంలో ఒక ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించి 425 కోట్ల ప్రాజెక్టును నిధులు మంజూరు కూడా ఆమోదం తెలిపిందని చెప్పేసి మన మంత్రి గారు నిన్న తెలిపినారు. వారికి ప్రత్యేక అభినందనలు. మన ముఖ్యమంత్రి, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి అందులో దృష్టికి మన మంత్రి సౌతమ్మ గారు తీసుకెళ్లి మన పెనుగొండ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, మన దేశంలోనే, ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలనే ఉద్దేశంతో 425 కోట్ల ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా మన మంత్రి సౌతమ్మ గారు పెనుగొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అయితేనేమి, త్రాగునీటి సౌకర్యం అయితేనేమి, అదేవిధంగా ఈ రోజు ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ అయితేనేమి, ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మన సౌతమ్మ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాము. అయితే గత వైసీపీ ప్రభుత్వము పాలకులు అభివృద్ధిని మర్చారు. గ్రామాల్లో కూడా ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండేది. అయితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను.
నాకు ఈ కోరిక నేను ఎమ్మెల్యే అవుతానే మీతో పెట్టుకోవాలని చాలా సార్లు మీ అందరితోనూ ఆత్మీయ సమావేశం పెట్టుకోవాలని చాలా సార్లు అనుకున్నా. నా గెలుపుకు కూడా మీరందరూ సహకరించారు. మా సవితమ్మకు ఓటేయాలా, మా సవితమ్మను గెలిపించాలని మీరందరూ ఈ బంధువులు కూడా చెప్పి నాకు ఓటు కూడా వేయించి అఖండ మెజారిటీతో గెలిపించినారు. చాలా సంతోషం. మరి నేను కూడా మీ అందరితోనూ ఒకసారి మాట్లాడాలి. మండలం వయసులో పెట్టుకోవాలనుకున్నాను. నా డిపిఓ గారికి చెప్పాను, మేడం మండల వయసులో పెట్టుకుందాము అంటే సరే అన్నారు. నాకు టైం లేదు. సరే సంక్రాంతి సంబరాల్లో మొట్టమొదటిగా, ఎందుకంటే కలెక్టర్ లేకపోయినా, మంత్రి లేకపోయినా, మరి ఈ వేదిక అధికారులు లేకపోయినా, నాయకులు లేకపోయినా పని జరుగుతుందేమో, కానీ భావి తరాల కోసం, మా అందరి కోసం నిరంతరం పోరాటం చేసే వీరితోనే మనం సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టాలని ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లోనే మొదలు పెట్టామన్న విషయం నేను అందరికీ తెలియజేస్తూ, నిజంగానే నేను చూశాను. కరోనా వచ్చినప్పుడు మీకు అందరికీ శానిటైజర్లు పంపించాం, మాస్కులు పంపించాం. అప్పుడు నిజంగా భయపడ్డారు. పోయి బ్యాగ్ ఇచ్చినప్పుడు ఆ పంచాయతీలో మీరు ఇచ్చిరండి అని పంపించినప్పుడు మరి సరిగ్గా యోజన ఎంత చేసిందో ఇవ్వడానికి మళ్ళీ మీరు కూడా అంతే నిబంధనలతో ఎంత ధైర్యంగా పనిచేశారో మేము కళ్ళారా చూసాం. మరి అంతేకాకుండా మొన్నటి రోజున విజయవాడలో వరద వచ్చినప్పుడు కూడా మన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా తీసుకొచ్చుకున్నాం. విజయవాడలో కూడా మరి అదే విధంగా కరువు వచ్చినప్పుడు నిజంగా చాలా బాధ్యతగా పనిచేస్తారు. చాలా సంతోషమైన విషయం తెలియజేస్తూ, మరి నేను తెలియజేసేది ఒకటే, పెద్దలందరూ చెప్పారు మీరు ఎలాగో మా ఆరోగ్యాలు కాపాడుతున్నారు. నిజంగా మీరు లేకపోతే ఈ సొసైటీనే లేదు. ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పారు, రమణ చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. మన ఇంట్లో చెత్త ఉంటే 12 గంటలు ఉంటుంది, 24 గంటలు ఉంటుంది. లేకపోతే ఫస్ట్ అనుకోలేదు మిమ్మల్ని ఆ పంచాయతీ రాలేదు అంటారు. అంతేనా? మరి నిజంగానే మీరు కూడా అంతే కష్టపడుతున్నారు. చాలా సంతోషం. మరి మా అందరి కోసం మీరు కష్టపడుతున్నారు. మీ ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మిమ్మల్ని గౌరవిస్తున్నారు. స్వయాన మాకు తెలిసినట్టుగా చరిత్రలో స్వయాన నరేంద్ర మోదీ గారు అంటే ప్రధాని మంత్రి గారు కరోనాలో మీ సేవలు చేసినప్పుడు మిమ్మల్ని గుర్తించి పాదాభివందనం చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అంతేకాకుండా మిమ్మల్ని కష్టాన్ని గుర్తించిన వ్యక్తి, మిమ్మల్ని గౌరవించిన వ్యక్తి మరి నరేంద్ర మోదీ గారు. అదే స్ఫూర్తితోనే మన చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని అదే విధంగా గౌరవిస్తున్నారు. మరి నిజంగానే మీకు జీతాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. గోరింట్లో అయితే నన్ను కారు అడ్డం వచ్చి, మేడం మాది చిన్న ప్రాణం, మా జీతాలు ఇప్పించండి మేడం, జీతాలు లేవు అంటే, పాపం సర్పంచులు ఏం చేస్తారు, డిపిఓ ఏం చేస్తారు, డిఎల్పిఓ ఏం చేస్తారు, యువ ఆంటీలు ఏం చేస్తారు చెప్పండి. ఈ వచ్చిన జీతాలు కూడా గట్ట కనుక్కుపోయింది. 5 ఏళ్లలో గట్ట అది కూడా కనుక్కుపోయింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం, స్ట్రీమ్ లైన్ చేశాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సర్పంచ్ నిధులు తీసుకురావడం, మరి అదే విధంగా మీ అందరికీ జీతాలు కూడా అందజేయడం కూడా జరుగుతుందన్న విషయం తెలియజేశారు. మరి నాతో కూడా కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇవ్వాలి అని అడగటంలా, నేను మొదట్లో ఒక ప్రెస్ మీట్ లో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాను. మా
మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారు కూడా మొన్నటి రోజు డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ జిల్లాల విషయం కూడా చర్చించారు. ఖచ్చితంగా మీకు జిల్లా వచ్చే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దాంతో పాటు మరి జిల్లాలో అత్యంత మెజార్టీతో మీరు అందరూ గెలిపించారు. మరి పెరుగుడ నియోజకవర్గాన్ని అత్యంత మెజార్టీతో గెలిపించారు. మరి శుభ్రత పరిశుభ్రత అందులో కూడా మన నియోజకవర్గం ఫస్ట్ ఉండాలి. మరి నాయకులందరం కలిసి డెవలప్మెంట్ చేస్తున్నాం. మరి శుభ్రత కూడా మరింత మీరు బాగా చేస్తున్నారు. మరింత బాగా చేసి మన నియోజకవర్గానికి నంబర్ 1 ఉండాలని మీరు అందరూ ప్రయత్నించాలి, కృషి చేయాలని కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నాకైతే ఈ ఆఫీస్ లో ఎన్నో మీటింగ్లు పెట్టాం, కానీ ఈ రోజు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఈ రోజు నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది. చాలా మంది అన్నారు, ఏంటి ఏమా పౌరసత్వ కార్మికులతో మీటింగ్ పెట్టాలంటా ఉందంట, అధికారులతో పెట్టాలా లేకపోతే అధికారులతో రివ్యూ పెట్టాలి, కానీ నీతో ఎందుకు పెట్టాలంటే ఈ రాష్ట్రానికి స్వయంగా మార్చడానికి నాణ్యం లేదన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అదేదో అంటారు, ఇల్లు చూసి ఇల్లాలను చూడాలా అంటారు పెద్దలు. అదే కదా, ఇల్లు చూసి ఇల్లాలను చూడాలంటే ఊరి చేసే మన అభివృద్ధి కూడా జరుగుతుంది. గ్రామీణ అభివృద్ధి జరిగితేనే మండలాల అభివృద్ధి జరుగుతాయి. మండలాల అభివృద్ధి జరిగితే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గం జరిగితేనే జిల్లా జరుగుతుంది. జిల్లా జరిగితేనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ లో మారుతుంది. దానికి ముఖ్య భాగస్తులు మీరే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. హెల్త్ పాలసీ అన్నాడు, యూనివర్సల్ హెల్త్ పాలసీలో వీళ్ళందరూ సభ్యులు అన్న విషయాన్ని కూడా కొత్తగా యూనివర్సల్ పాలసీ తీసుకొస్తున్నాం. ఆ యూనివర్సల్ పాలసీ అందరూ హెల్త్ యూనివర్సల్ పాలసీలో వీళ్ళందరూ మెంబర్ గా చేస్తున్నాం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరి అన్నీ కూడా పంచాయతీ వర్కర్స్ సపరేట్ గా మరి పంచాయతీ ఇంజనీర్ 320 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 5 లక్షలు, యాక్సిడెంటల్ అయితే 5 లక్షల ఇన్సూరెన్స్, నార్మల్ అయితే 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏదైనా నేను డిపిఓ గారికి తెలియజేసేటప్పటికే ప్రతి పంచాయతీ నుంచి ఏదైనా మనం కట్టకపోయింటే మీరు ఫాలో అప్ చేసి ఫస్ట్ ప్రయారిటీ అలా ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందిగా కూడా మీ సభాముఖంగా మీకు కోరుకుంటున్నాను. కాబట్టి నా వంతుగా మీ అందరితోనూ సంక్రాంతి సంబరాలు చేసుకుందాం ఉద్దేశంతో చిన్న ఫ్యామిలీ ప్యాక్ ఆర్ట్ బాక్స్ ప్రతి ఒక్కరికి ఒక 500 రూపాయలు గిఫ్ట్ ప్రైజ్ కూడా అందజేయాలని కూడా కోరుకుంటున్నాను. దాంతో పాటు మరి అందరూ బాగా చేశారు. మరి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారు, ఆయన పనిచేస్తూ ఉంటారు, అందరినీ పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ ఉంటారు. మరి డిపిఓ ఏం చేస్తాను, డిపిఓ ఏంటి, మంత్రి ఏంటి, మరి ప్రతి నిమిషము చంద్రబాబు నాయుడు గారు ఫాలో అప్ చేస్తుంటారు. మరి ఐఏఎస్ కాల్స్ పెట్టారు, వీళ్ళందరికీ వచ్చింటాయి, ఊళ్ళో ఐఏఎస్ కాల్స్ వచ్చింటాయి. మరి మనం కూడా అంతా బాగా చేసాం. మరి కొంతమంది ఇంకా బాగా చేశారు. పెద్దమంతులు 100%, చిన్నమంతులు 90%, భూమికి 80%, ఊటుకు 83%, శాసనకోట 75%, మిగతా 6 కూడా ఇందుకు మనం పోటీ పెట్టుకోవాలి. మరొక 6 నెలల్లో మళ్ళీ ఒకసారి కలుద్దాం. మనం అప్పటికి మనం కూడా ఇవే కాదు, 6 మందే కాదు, మిగతా 363 మంది కూడా అంటే మిగతా పంచాయతీలన్నీ కూడా మన రేటింగ్ పెరగాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగా మరి ఈపీఓ గారికి కూడా ఆర్డీఓ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేనికైనా ఈఓ గారికి సెక్రటరీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కూడా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. నేను అనేది మరి ఏదైనా పొరపాటు జరుగుతుంటే డ్రైనేజ్ క్లీన్ చేసిండ్రు, డ్రైనేజ్ అడుగుతా అన్నాను. చాలా మంది నేను లీడర్స్ కూడా చెప్తూ ఉంటాను,
అది కాదు. మరి ఈరోజు పంచాయతీ వర్కర్స్ చాలా నిబద్ధతతో పనిచేస్తారు. మరి ట్రైసైకిల్ కావచ్చు, ఆటో కావచ్చు, మరి పొడి చెత్త తడి చెత్త కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా వాడుకోవాలని విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మరింత నిబద్ధతతో డిపార్ట్మెంట్ అదేవిధంగా మీరు లీడర్లు అందరూ ఖచ్చితంగా మళ్ళీ మరొక 6 నెలలు మరొక గిఫ్ట్ తో మనం వీళ్ళందరినీ కలబోతున్నాం. కాబట్టి వీళ్ళందరూ బాధ్యతగా తీసుకొని పోటీతత్వం కూడా పెరగాలని కోరుకుంటూ ఈ అందరికీ జనవరి శుభాకాంక్షలు అంటే చెప్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మండల రైతుల మనం గ్రూప్ ఫోటో కూడా తీసుకుందాం. హడావుడేయలేదు, అందరికీ పైన సమస్య లేదు. కాబట్టి హడావుడిగా వద్దు, అందరికీ ప్రయత్నిస్తాం. కాబట్టి ఏ మండలం వాళ్ళు పిలిస్తే ఆ మండలం మొదటిగా డిపిఓ గారు మేడం బాగా గ్రేడింగ్ వచ్చిన వాళ్ళకి సన్మానం చేద్దాం అనుకున్నాం. ఇది అందరూ బాగా చేశారు, కానీ ఇప్పుడు పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి సన్మానం చేయాలి. గోడెంట్లో కూడా స్వచ్ఛ భారత్ అవార్డు కూడా వచ్చింది. వారికి కూడా మరి జిల్లాలో మరి రావడం చాలా సంతోషం. మరి సహకరించిన అధికారులకు, ప్రజలకు, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఏ మండలం ఫస్ట్ ఇది చేద్దామంటారా? స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో మరి ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం వాడి ప్రజలందరి కోసం నిరంతరం వానైనా, ఎండైనా, కరువైనా, కరోనా అయినా ఆ సమయంలో కూడా ప్రజల ఆరోగ్యం కోసం కోరుకున్న ప్రాణాల సైతం త్యాగం చేసి మరి పౌరశుద్ధి కార్మికులందరికీ ఈరోజు మా పెనుకొండ నియోజకవర్గంలో ఉన్న కార్మికులందరినీ పిలిచి భోజనం పెట్టి వారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారికి సంక్రాంతి కానుక కూడా అందజేసామనే విషయం కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మరి ఈరోజు నిజంగానే వారు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వారి ఆరోగ్యం కూడా మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు మరి అన్ని మీరంతా బాగుండాలి అని గొప్ప సంకల్పంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ముఖ్య పునాదులే మీరన్న విషయాన్ని కూడా గ్రహించారన్న విషయం తెలియజేస్తూ వారి సమస్యలు కూడా మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అవి కూడా పరిష్కారం చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగా మరి పౌరశుద్ధి కార్మికులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది.